సార్ చెప్పండి. ఒక మామూలుగా ఇంకా ఒక 100 రోజుల్లో సుమారు అటు ఇటు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో అభివృద్ధి పథకాలు, జనాలకు సంక్షేమ పథకాలు ఏమీ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్లో నేరుగా ప్రజల వద్దకే పాలన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రజలకి వాళ్ళ అకౌంట్లలో 2,50,000 కోట్ల రూపాయలు జమ చేశారు. ఎంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే సామాన్య ప్రజలకు తిరిగి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం గెలిపించుకోవాలి. కానీ వైసీపీ పని అయిపోయింది, అందుకే జగన్ ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలు అటు ఇటు మారుస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా ప్రతిపక్షాలు. మార్పు మంచిదే. మన అభ్యర్థులు ఖచ్చితంగా తిరిగి గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నినాదం 175/175 ఖచ్చితంగా గెలవాలి. ఆ గెలుపుకు మనందరం సహకరించాలి. మరీ ముఖ్యంగా దర్శి మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే మనం మొదటి నుంచి చూస్తున్నాం, ఆ కుటుంబానికి పెట్టడమే తప్ప తీసుకోవడం తెలియదు. దర్శి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన శివప్రసాద్ రెడ్డి గారిదే. మీరు చూస్తున్నారు, ఎవరు వచ్చినా డైరెక్ట్గా శివ సార్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసేంత అనుభవం ఈ నియోజకవర్గంలో విస్తృత స్థాయి ప్రతి మండలం ప్రతి గ్రామంతో శివ సార్కి విస్తృత సమావేశాలు పరిచయాలు అందరితోటి ఉన్నాయి. సో ఖచ్చితంగా శివ సార్ గారు గెలుస్తారు అని మేము నమ్ముతున్నాము. ఈ గెలుపుకు మేమందరం సహకరించి ఆయనకు మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంచి శివ సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము. మీరు గతంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు కదా, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో పెట్టాడు. ఈ మామూలుగా ఎవరు కరెక్ట్గా చేశారంటారు ప్రజలకి? చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను 100కి 99% నెరవేర్చారు. ఏదైనా 1-2 ఉంటే అది సాధ్యపడలేదు అని అనుకోవచ్చు. ఈసారి 100కి 100% మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో స్థిరత్వం లేని నాయకుడు. ఆయన చెప్పిన మాటలకి చెప్పిన వ్యక్తులకి ఎప్పుడూ చేసిన మేలు లేదు. దాని ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనం. ఆయన ఎప్పుడో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వడమే తప్ప 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఆయన మన సీఎం గారిని అనే అంత శక్తి ఆయనకు ఉంది అని మేము అనుకోవట్లేదు. రాజకీయాల్లో అతను ఒక జోకర్ మాత్రమే. ఆయన యాక్టర్ మాత్రమే, లీడర్ కాలేడు ఎప్పటికీ. ఇది దర్శి ప్రజల మాట.